ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మహిళా సిబ్బందిని అడ్మిన్ డీసీపీ సరిత సత్కరించారు. కార్యాలయంలో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి చీరను బహుకరించి అభినందనలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని, పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కుటుంబం పట్ల అత్యంత శ్రద్ధగా బాధ్యతగా మెలిగేది స్త్రీయే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన పోలీసు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్కి నూతన కమిషనర్గా సత్ప్రీత్ సింగ్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సత్ప్రీత్ సింగ్ 2012 సంవత్సరంలో మూలుగు ఏఎస్పీ, వరంగల్ రూరల్ ఓఎస్డీగా పనిచేశారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సత్ప్రీత్ సింగ్ని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్గా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ని రామగుండం పోలీస్ కమిషనరేట్కి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. అమరావతి జిల్లా వెంకటపాలెంలోని వెంకన్న ఆలయంలో లోక కళ్యాణం కోసం స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. మార్చి 15వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని అన్నారు. ఇందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. మహిళలను లక్షాధికారులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టేయడం వల్ల వారు ప్రభుత్వ భాగస్వాములు అవుతారని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిట్టారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శైలో బంకర్ కాలుష్యం వల్ల అంబేద్కర్ నగర్కి చెందిన లక్ష్మీనారాయణరావు శ్వాసకోత వ్యాధితో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శైలో బంకర్ కాలుష్యం అనేది అనేక మంది మృత్యువాత పడ్డారని, ఇప్పుడు లక్ష్మీనారాయణ కూడా మృతి చెందడంతో కాలనీ వాసులు ఆందోళనతో హైవేపై ధర్నా చేపట్టారు. శైలో బంకర్ తొలగించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించారు. మేము వేసిన రోడ్లపైనే ప్రయాణిస్తూ, మేము కట్టిన గ్రామ సచివాలయ సభలు పెట్టుకుంటూ మా హయాంలోనే మంజూరు అయిన పనులను ప్రస్తుతం ప్రారంభాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వంలోకి రావడానికి చెప్పిన మా హామీలన్నీ, మాటలన్నీ నీటి మాటలుగా మిగిలిపోయాయన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధిపై ఆలోచించాలని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా గంపాలగూడెం పాలెంలోని నెమలి వేణుగోపాలస్వామి తిరునాళ్లు ప్రారంభమవుతున్నాయని ఆలయ ఈవో సంధ్య తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవం తిలకించడానికి తరలి వస్తున్నారన్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వేసవికాలం దృష్టిలో పెట్టుకొని వృద్ధులకు, చిన్నపిల్లలకు, వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవస్థాన ఈవో సంధ్య తెలియజేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని కొండకు గుర్తు తెలియని గుండగులు నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. భోగసముద్రం జలవన పరిరక్షణ సమితి కొండపై దాదాపు 500లకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మంటల నుండి మొక్కలను, ఇతర చెట్లను కాపాడుకోవడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటలను అదుపులోకి చేసేందుకు బీజేవీపీఎస్ సభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో ఆర్డబ్ల్యూఎస్ ఎంట్రా శాఖ ఏఈ కూల్ డ్రింక్స్లో పురుగుల మందు కలిపి సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పని ఒత్తిడి వల్లనే తాను ఆత్మహత్యం చేసుకున్నట్లు ఏఈ శ్రీకాంత్ తెలిపారు. హైదరాబాద్లోని షాద్ నగర్ నుండి బాన్స్వాడకు 5 సంవత్సరాల క్రితం వచ్చానని అన్నాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వాగ్దేవా చేశారు. పిచ్చుకుక్కల దాడి వల్ల 18 గొర్రెలు మృత్యువాత చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగపూర్లో గ్రామంలో చోటు చేసుకుంది. 4 కుక్కలు 18 గొర్రెలను కరిచి దాడి చేశాయని బాధితుడు తెలిపాడు. మరో 14 గొర్రెలకు గాయాల పాలయ్యాయని, గతంలో కుక్కల బెడద గురించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడేమో కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి చెందాయని గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేస్తారు. 1,50,000 వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎగువ అహోబిలంలో జరిగే హుండీ లెక్కింపు నంద్యాల ఆర్డీఓ చెల్లా విశ్వనాథన్ పరిశీలించారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ వైకుంఠం
సుదర్శన్ స్వామి ప్రారంభించినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అశేష భక్తజనం ఆరోగ్యానికి వస్తారని, భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు సౌకర్యం, చలువ పందిళ్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ప్రమోద్కి ఆదేశించారు. రేపు దిగువ పావన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కోనో కాన్ఫరెన్స్ చెట్లను తొలగించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు వస్తాయని, ఆ పువ్వులు పొప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని, ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించాలని మంచిదని ప్రజలు తెలిపారు. మంత్రాలయంలో 200 చెట్లకు పైగా కానో కాన్ఫరెన్స్ చెట్లు ఉన్నాయని, వెంటనే చెట్లను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్య మండలి కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నియోజకవర్గంలో అనేక మంది విద్యార్థులు ఉన్నారని, వారి జీవితాల గాలికి వదిలేసి అసెంబ్లీలో కూర్చొని పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల గురించి పట్టించుకోకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ ఏపీఎస్ బిల్డింగ్ వద్ద ఆశా వర్కర్ల సమస్యలపైన ధర్నా నిర్వహించారు. 20 జిల్లాల నుండి ఆశా వర్కర్ల లీడర్లు ధర్నాకి హాజరవుతున్నారని ఆశా వర్కర్ చందామరి తెలిపారు. ఏఎన్ఎం నోటిఫికేషన్ కొన్ని జిల్లాల్లో పడిందని, మరికొన్ని జిల్లాల్లో పడుతుందని, అందులో ఆశా వర్కర్లకు అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగానే ఉంటూ చాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సెలవులు అనేది అనేక దినాలు ఆశా వర్కర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చందామరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం నేషనల్ హైవే 65 వద్ద గంట వెంకటసాయి ఫుడ్ ప్లాజా నిర్వాహకులు ఈఎస్ఐ ఆరోగ్య క్యాంపును ఏర్పాటు చేశారు. పేరు నమోదు చేసుకున్న కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ నుంచి వచ్చే వైద్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరినీ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అనవసరమైన మందులను వారికి అందజేసినట్లు డాక్టర్ షాలీనా, డెలివరీ మెడికల్ ఆఫీసర్ విజయదుర్గ తెలియజేశారు.